హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ లెగ్ ఫ్రై అండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా, అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఈ చికెన్ లెగ్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం లెగ్ పీసెస్ని 5 తీసుకున్నానండి. ఈ లెగ్ పీసెస్ని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలికి పట్టి, అంతేకాకుండా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులోకి ఒక అర స్పూను ఉప్పు, ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఒక అర స్పూను చికెన్ మసాలా వేసుకోవాలండి. ఒక అర స్పూను గరం మసాలా, ఒక అర స్పూను ధనియాల పౌడరు, ఒక పావు స్పూను పెప్పర్ పౌడరు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అర చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఈ లెగ్ పీసెస్కి పట్టే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో కూడా పోయే విధంగా మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఈ చికెన్ ముక్కలకి ఈ కార్న్ఫ్లోర్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం వాటర్ని కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఈ మసాలా మొత్తం కొంచెం లూజ్ అయ్యి లెగ్ పీసెస్కి సరిగ్గా మసాలా పట్టదండి. అందుకోసం వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పిండి లెగ్ పీసెస్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా లెగ్ పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టాలి. ఇలా కలిపిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఫ్రీజ్ చేసుకోండి. ఒకవేళ అంత టైం లేకపోతే మినిమం ఒక 30 మినిట్స్ అయినా ఫ్రీజ్ చేసుకోండి. నేనైతే ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకున్నానండి. 1 అవర్ తర్వాత ఈ లెగ్ పీసెస్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఈ లెగ్ పీస్ని ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోండి. ఒక 3 లెగ్ పీసెస్ పట్టాయండి నాకైతే. మనం లెగ్ పీసెస్ వేయగానే వెంటనే గరిటతో కదపకుండా కొంచెం కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఇవి చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి. అదే మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైకి చూడడానికి ఫ్రై అయినట్లు కనిపిస్తాయి, కానీ లోపల అయితే సరిగ్గా కుక్ అవ్వదండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే పర్ఫెక్ట్గా లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చండి. నాకైతే ఈ లెగ్ పీసెస్ ఫ్రై అవడానికి 15 మినిట్స్ దాకా టైం పట్టిందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లెగ్ పీసెస్ని పక్కకు తీసేసుకోవాలి. అండి, ఇలా రెడీ అయిపోయిన ఈ లెగ్ పీసెస్ని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. నేను ఇప్పుడు ఒక లెగ్ పీస్ని చూపిస్తున్నాను, చూసారా, పైకి క్రిస్పీగా లోపల స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ లెగ్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం చికెన్ లెగ్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చూసాం కదా. నెక్స్ట్ చికెన్ లాలీపాప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక 1/2 kg చికెన్ లాలీపాప్స్ని తీసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి ఈ చికెన్ మొత్తాన్ని. ఇలా కడుక్కున్నాక ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క లాలీపాప్ని తీసుకొని బోన్ నుండి ఫ్లెష్ని వేరు చేయడానికి వీలుగా ఒక చివర కట్ చేసి ఫ్లెష్ని ఇంకొక చివరికి లాగితే లాలీపాప్ షేపు వచ్చేస్తుంది. అప్పుడు నీట్గా కనిపిస్తుంది. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి, లేకుంటే కనుక బోన్ నుండి ఫ్లెష్ మొత్తం ఊడొచ్చేస్తుంది. ఇలా మిగిలిన లాలీపాప్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ చికెన్లోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి, ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి, 1 స్పూను కారం వేసుకోవాలి, 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూను సోయా సాసు, 1 స్పూను టొమాటా సాస్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరుకొని 1 స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 1/2 అవర్ అయితే దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఈ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు, ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. ఇది మొత్తం ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ని ఫ్రై చేయడం కోసం
స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఈ చికెన్ లాలీపాప్స్ ప్యాన్లో పట్టేంత వరకు వేసుకోవాలి. ఆయిల్లో వేయగానే వెంటనే గంటెతో కదపకూడదు. కొంచెం ఈ చికెన్ లాలీపాప్స్ ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ చికెన్ లాలీపాప్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన లాలీపాప్స్ని కూడా అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ మొత్తాన్ని తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని ఉంచుకోవాలి. అందులోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సోయా సాసు, 2 టేబుల్ స్పూన్ల టమాటా సాసు వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ఒక పావు స్పూను సాల్ట్ని వేసుకోవాలి. ఒక అర స్పూను కారం వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ లాలీపాప్స్ని ఇందులోకి వేసుకొని ఈ సాస్ మొత్తం చికెన్ లాలీపాప్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం చిక్కపడి ఈ చికెన్ లాలీపాప్స్ మొత్తం డ్రైగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ లాలీపాప్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి, ఈ టేస్టీ చికెన్ లాలీపాప్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.